హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ముందుకైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మటుకు నేను సేమియాలు బెల్లం వేసి పాయసం అయితే తయారు చేసుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, బెల్లము, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇలాచి పొడి, నెయ్యి, కుంకుమ పువ్వు. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుందాము. పప్పు, ఎండు ద్రాక్ష అయితే వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మటుకు మంచి కలర్ వచ్చేదానికి వేయించుకుందాము. జీడిపప్పును మంచి కలర్ అయితే వచ్చినాయి, తీసేస్తా. ఇంకొక స్పూన్ అయితే నెయ్యి వేసుకుందాం. సేమియాలు వేయించుకోవాలి కాబట్టి. ఫ్రెండ్స్, నేనైతే ఈ గిన్నెతో తీసుకున్న సేమియాలు అయితే వేయించుకుందాము. సేమియాలు మంచి కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా కలర్ అయితే ఇంకా కొద్దిగా అయితే రావాలి. చూడండి, మంచి కలర్ వచ్చినాక పాసం అయితే బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు మటుకు మంచి కలర్ అయితే వచ్చినాయి, తీసేస్తున్నా. ఫ్రెండ్స్, సేమియాలు దీంతో ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను. దీంతో 2 గిన్నెలు అయితే నీళ్ళు తీసుకున్నాము. కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, నీళ్ళు మటుకు బాగా ఉడుకుతానే సేమియాలు వేసుకున్నాము. నేనైతే కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కలర్ అయితే మంచిగా వస్తుంది. కొద్దిగా అయితే ఉడికినాక బెల్లం వేసుకున్నాము. సేమియాలు అయితే ఉడికినా లేదు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్లం వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎసురు వేసుకున్నాం కదా, ఆ గిన్నెతో మటుకు సగం వేసుకుంటున్నాం. స్వీట్ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మేమైతే కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నాం. ఇలాచి పొడి వేసుకున్నాము. జీడిపప్పు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సేమియాల పాసం మీద తయారైపోయింది, తీసేస్తానా. నేనైతే సేమియాలు మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిగా వచ్చేస్తున్నాయి. పొయ్యి అయితే ఆఫ్ చేస్తానా. చూడండి ఫ్రెండ్స్, బెల్లం పాసం అయితే బాగా తయారైపోయింది. ఫ్రెండ్స్, సేమియాల పాసం అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.